వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. సో ఈ బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్ బిట్స్లో భాగంగా ఈరోజు ఫోర్త్ డే. అండ్ అన్సెక్యూర్డ్ లోన్ ఎక్స్టెండెడ్ బై వన్ కార్పొరేట్ టు అనదర్ ఈస్ కాల్డ్ ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్స్. చాలా ముఖ్యం, ఐసిడి అంటారు. ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్స్, లోన్ ఎక్స్టెండెడ్ బై వన్ కార్పొరేట్ టు అనదర్ ఈస్ కాల్డ్ ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్స్. 22nd క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Interest is calculated on actual 365 days basis with respect to the following words except. మనకు ఇంట్రెస్ట్ అన్నది 365 కాలానికి క్యాలిక్యులేట్ చేస్తారు. అయితే చాలా విషయాల్ని వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు, కానీ కొన్ని తప్ప. అంటే కాల్ మనీయా, నోటీస్ మనీయా, టర్మ్ మనీయా, లేకపోతే GOI డేటెడ్ సెక్యూరిటీస్. సో ఆన్సర్ GOI డేటెడ్ సెక్యూరిటీస్ ఇస్ ద రైట్ ఆన్సర్. దాన్ని పరిగణలోకి తీసుకోరు. నెక్స్ట్ది, an institution which accepts deposits, makes business loans, offer related services is called సేవింగ్స్ బ్యాంక్ కాదు, డెవలప్మెంట్ బ్యాంక్ కాదు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కాదు, కమర్షియల్ బ్యాంక్. కమర్షియల్ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే కొంత లాభాపేక్ష ఉంటుంది, అంటే ప్రాఫిటబుల్గా ఉండాలని చూసుకుంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు, డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేస్తూ అండ్ లోన్స్ ఇస్తూ, లోన్ నుంచి కాస్త ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటూ, ఆ ఇంట్రెస్ట్లో కొంత డిపాజిట్ చేసిన వాళ్ళకి ఇస్తూ మిగిలిన అమౌంట్ వాళ్ళు లాభానికి పెట్టుకుంటూ, అంతేకాకుండా ఆ బ్యాంకింగ్ సర్వీసెస్ని కూడా వాళ్ళు కొంత ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో దాన్ని కమర్షియల్ బ్యాంక్ అంటాం. నెక్స్ట్ది, అంటే ఇక్కడ సేవింగ్స్ విషయం కూడా వాళ్ళు చేస్తారు, కాకపోతే యాప్ట్ వర్డ్ ఏంది కమర్షియల్ బ్యాంక్ కనుక కమర్షియల్ బ్యాంక్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, ఏ బ్యాంక్ విచ్ యాక్ట్స్ యాజ్ ఏ బ్యాంకర్ ఆఫ్ అదర్ బ్యాంక్స్ ఈజ్ కాల్డ్ సెంట్రల్ బ్యాంక్. సో బ్యాంక్ అనేది మిగిలిన బ్యాంకులకు బ్యాంకర్గా, అంటే మిగిలిన బ్యాంక్ ఏదైనా అవసరం వచ్చిందనుకోండి, ఈ బ్యాంక్ అనేది వాళ్ళు అండగా ఉంటుంది. సో దీనికి ఆన్సర్ ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు బ్యాంక్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా లోన్ కావాలి, మనం ఏం చేస్తాము, బయట వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంట్రెస్ట్ విపరీతంగా అడుగుతారు. అదే బ్యాంకులోకి వెళ్తే మనకు సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది, లోన్ ఇస్తారు. దెన్ మనము వాళ్ళు చెప్పిన సమయంలో మనం లోన్ పే చేయాల్సి ఉంటుంది. సో అలా సెక్యూర్గా ఉంటుంది ప్రాసెస్ అంతా. అందుకు మనం బ్యాంకులకు వెళ్తాం. అదే బ్యాంకులకు ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి ఫైనాన్షియల్గా, అప్పుడు వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తారు. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది సెంట్రల్ బ్యాంక్ అంటారు, బ్యాంకర్స్ బ్యాంక్ అంటారు, అండ్ ఫైనాన్షియల్ రెగ్యులేటర్ అంటారు. ఇలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చాలా పేర్లు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఫంక్షన్స్ of exchange banks? Remitting money from one country to another country, discounting of foreign bills, buying and selling gold and silver, helping import and export trade. So answer 1, 2, 3, 4 అన్నీ కూడా రైట్ ఆన్సర్సే అనమాట. 26వది, కన్జ్యూమర్ బ్యాంక్స్ ఆర్ యూజువల్లీ ఫౌండ్ ఇన్ USA అండ్ జర్మనీ. USA అండ్ జర్మనీలో కన్జ్యూమర్ బ్యాంక్స్ మనకు కనపడతాయి అనమాట. నెక్స్ట్ ది క్వశ్చన్, ఏ బ్యాంక్ అకౌంట్ ఇన్ విచ్ ఏ డిపాజిటర్ కెన్ డిపాజిట్ హిస్ ఫండ్స్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ హీ లైక్స్ కెన్ ఆల్సో విత్డ్రా ద సేమ్ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ హీ విషెస్ ఈస్ కాల్డ్ కరెంట్ అకౌంట్. Current account. Next question, under which type of account a specified amount is deposited every month for a specific period, say 12, 24, 36 or 60 months. So answer recurring account. Okay, RD అంటారు కదా మామూలుగా. సో అలా అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ 29వది ఇక్కడ. An interbank funds transfer system where funds are transferred as and when the transactions are triggered is called real-time gross settlement. Next, which of the following is a primary function of banks? Answer accepting deposits. 31వది. So the operative guidelines for banks on mobile banking transactions in India were issued in 2008. Next, the branding line of Bank of Baroda is India's international bank. Next, the logo of Bank of Baroda is known as Baroda Sun.
34వది నెక్స్ట్ది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద రెగ్యులేటర్ ఆఫ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఇన్ ఇండియా. సో ఆన్సర్ ఈజ్ సెబీ. సో సెబీ ఈజ్ ద రెగ్యులేటర్, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఆర్బీఐ బ్యాంకింగ్ రెగ్యులేటర్ అనమాట. ఎస్బీఐ ఏ రెగ్యులేటర్ కూడా కాదు, ఇట్ ఇస్ ఎ నార్మల్ నార్మల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అనమాట. సో సిడ్బి కాదు, ఐడిబిఐ నార్మల్ బ్యాంక్ అనమాట. అండ్ ఇన్సూరెన్స్ వాళ్లకు ఉన్న రెగ్యులేటర్ ఏది అంటే ఇర్డాయ్, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇర్డాయ్. అండ్ మొబైల్ ఫోన్స్కి టెలికామ్ సెక్టర్కు ఉన్న రెగ్యులేటర్ టిఆర్ఏఐ, ట్రాయ్, టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట. సో అలా రెగ్యులేటరీ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఇండియన్ బిజినెస్లో. నెక్స్ట్ ఇది వాట్ ఈస్ ద ఎం స్టాండ్స్ ఫర్ ఇన్ ఎం బ్యాంకింగ్. ఆన్సర్ మొబైల్. చాలా ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ ఇది 36వ క్వశ్చన్. Which of the following is not the part of the scheduled banking structure in India? Answer money lenders అనమాట. అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా మనకు కనపడతాయి మన ఇండియన్ బ్యాంకింగ్ స్ట్రక్చర్లో. మనీ లెండర్స్ అంటే అప్పు ఇచ్చేవాళ్ళు కనపడరు. అసలు యాక్చువల్గా ఈ బ్యాంకింగ్ అనేది ఎందుకు ఫామ్ అయింది అంటే వీళ్ళ వల్లే ఫామ్ అయింది. సో వీళ్ళు చాలా పాతకాలంలో అమౌంట్ని ప్రజల నుంచి ఎక్కువ వాళ్ళు ప్రజలకు ఇచ్చి ఎక్కువ వడ్డీల్ని వసూలు చేసేవాళ్ళు అనమాట, ఇంట్రెస్ట్ని. సో అలాంటప్పుడు ప్రజలకు అనుకూలంగా ఏదన్నా ఒక సిస్టమ్ ఉంటే బాగుంటుందని చెప్పి బ్రిటిష్ వారి కాలంలోనే మనకు ఈ బ్యాంక్స్ అన్నవి స్టార్ట్ అయ్యాయి అనమాట. సో ఆ తర్వాత మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫామ్ అయింది. అండ్ కొత్తగా కొన్ని కొత్తగా బ్యాంక్స్ కూడా ఫామ్ అయ్యాయి. సో అలా బ్యాంక్స్ అనేవి వచ్చాయన్నమాట. సో మనీ లెండర్స్ అనే వాళ్ళు ఉండడం బట్టే బ్యాంక్స్ వచ్చాయి. సో ఇప్పుడు ప్రెసెంట్ వీళ్ళు లేరు, అంటే ప్రైవేట్గా ఉన్నారు కానీ బ్యాంకింగ్ స్ట్రక్చర్లో వీళ్ళు పార్ట్ కాదు. ఓకే. నెక్స్ట్ 37వది. సెక్షన్ 14 ఆఫ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 prohibits a banking company from creating a charge upon any unpaid capital of the company. So answer is prohibits banking company from creating charge upon any unpaid capital of the company. ఇది సెక్షన్ 14 చెప్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బ్యాంక్ అండర్ ఏ statutory obligations to honor its customers' checks vide section 31 of Negotiable Instruments Act 1881. Next the 39వ question. One of the major challenges banking industry is facing these days is money laundering. Which of the following acts, norms are launched by the banks to prevent money laundering in general? So మనకు ఈ యొక్క బ్యాంక్స్ ఏవైతే లాంచ్ చేసింది ఈ యొక్క మనీ లాండరింగ్ని ప్రివెంట్ చేయడానికి అంటే నో యువర్ కస్టమర్ నార్మ్స్, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్, నార్కోటిక్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ యాక్ట్. సో ఏది కూడా కాదు. సో ఆన్సర్ ఈజ్ నన్ ఆఫ్ దీస్. అండ్ లాస్ట్ క్వశ్చన్. హౌ మెనీ బ్యాంక్స్ ఆర్ ప్రెసెంట్లీ అసోసియేట్స్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? సో ఈ బుక్ చాలా ఓల్డ్ బుక్ అండి ఇది, బట్ దీంట్లో స్టాటిక్ బిట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అందుకనే ఈ బిట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ దీంట్లో ఈ బిట్ ప్రకారంగా అయితే దీనికి ఆన్సర్ ఈజ్ నన్ ఆఫ్ ది అబౌవ్. ఎందుకంటే ఇంతకుముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అలా ఉండేవి కదా, ఆ బేసిస్ మీద వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి ఆన్సర్ అయితే ఇప్పటికైతే మాత్రం 2024 అయితే మాత్రము దీనికి ఆన్సర్ నన్ ఆఫ్ ది అబౌవ్. ఓకే. సో థ్యాంక్ యూ. జై హింద్.